నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నిన్నటి నుంచి తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి, ఇంకా మారుతాయి. నేను ఎస్టిమేట్ చేసినట్లు రాబోయే 3 సంవత్సరాలు తెలంగాణకు గడ్డు కాలం. తెలంగాణ అభివృద్ధి నా ప్రకారం ఒక 40% క్షీణిస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్స్ ఊడిపోవటం వల్ల అట్లీస్ట్ 30% వర్క్ ఫోర్స్ జాబ్స్ కోల్పోతారు. రియల్ ఎస్టేట్ రంగం 60% క్షీణిస్తుంది. రాసి పెట్టుకోండి, రియల్ ఎస్టేట్ రంగం 60% క్షీణిస్తుంది. వెస్ట్ హైదరాబాద్లో అట్లీస్ట్ 30% to 40% క్షీణిస్తుంది. అంటే గట్టిగా ఉన్న వెస్ట్ హైదరాబాద్లోనే 30 నుంచి 40% క్షీణిస్తుంది. ఆల్ ఓవర్ తెలంగాణ ఒక 60% రియల్ ఎస్టేట్ క్షీణించే సూచనలు ఈ 3 ఏండ్లలో ఉన్నాయి. రాబోయే 1-1.5 సంవత్సరాల వరకు ఎవరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టరాదు. అంటే 1.5 year లోపల మీరు పెట్టినా మీకు 1.5-2 years వెయిట్ చేస్తే కానీ మీ డబ్బులు మీకు వచ్చే సూచనలు కూడా లేవు. అంటే క్షీణిస్తుంది తప్ప పెరగదు. అంటే పెరిగే టైంలో ఇన్వెస్ట్ చేస్తే మీకు బాగా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇవాళ తెలంగాణలో జరిగిన ముఖ్యమైన ఘటన ఏమంటే కల్వకుంట్ల కవిత అరెస్ట్. మనము ఈ అరెస్ట్ పర్వాన్ని మనము క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయలేదు. ఆమెను ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేసిందంటే మనీ లాండరింగ్ యాక్ట్. అంటే లిక్కర్ స్కామ్కి ఈ మనీ లాండరింగ్కి సంబంధం లేదు అని ఈడీ వాళ్ళు చెప్పి మరీ అరెస్ట్ చేశారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టులో కేసు వేసింది. అది రాకముందు కూడా ఈడీ అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే పిటిషన్ వేసిన మాత్రాన ప్రజెంట్ లాస్ కింద యాక్షన్ తీసుకోవాలని ఏం లేదు. యాక్షన్ ఈజీగా తీసుకోవచ్చు. కవితను అనుకుంటే ఈ సంవత్సరం అంటే ఆమె 6 నెలల క్రితం ఏం డ్రామా చేసిందో ఆ 6 నెలల క్రితమే అరెస్ట్ చేయవచ్చు. కానీ బీఆర్ఎస్ని అంటే దాన్ని తిప్పి తీయాలంటే కవిత అనే కత్తి కేసీఆర్ తలపై వేలాడుతూనే ఉండాలి. అయితేనే కేసీఆర్ కంట్రోల్లో ఉంటాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ కాలేదు అనే ఒక్క అజెండా బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచింది. బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణం కల్వకుంట్ల కవిత. అది మనం ఏమనుకున్నా అనుకోకపోయినా అది నిజం. బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచింది 2 ఇష్యూస్. ఒకటి కాళేశ్వరం, ఒకటి కల్వకుంట్ల కవిత. 2 కే నుంచే స్టార్ట్ అయింది. అయితే దీంట్లో తీవ్రంగా నష్టపోయినోడు కే నుంచే స్టార్ట్ అవుతాడు, కేటీఆర్. సో మనకి 3 కేలు, ఒక బాధితకే, 2 బాధ పెట్టినకే, ఇంకోటి కేసీఆర్ ముఖ్యమైన కే. అన్ని కేలే. ఈ 2+1+1 4 కేలు కలిసి
కేసీఆర్ని సర్వనాశనం చేసినాయి. అర్థమైంది? అయితే ఈ కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసింది, కోలుకోలేని దెబ్బతీసింది కవిత నిర్వాకం. ఈ కవిత చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దృష్టి మొత్తము ఈ కేసీఆర్ ఫ్యామిలీపై పడింది. కవిత లిక్కర్ స్కామ్ ఒక నేషనల్ ఎజెండాగా తయారైంది. ఆ నేషనల్ ఎజెండా కాస్త కేసీఆర్ ఫ్యామిలీకి తగులుకొని స్టేట్ ఎజెండా మొత్తము ఈ నేషనల్ ఎజెండా ఎఫెక్ట్ చూపించింది. అయితే మనం గమనించవలసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత అరెస్టు ఒక వంతు అయితే ఈ అరెస్ట్ నుంచి లాభపడే వాళ్ళు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. కవిత అరెస్ట్ అయిందా, ఎక్కడ ఉంటుంది, ఆమెకి ఎంత ఇది అవుతుంది అంతా పక్కన పెట్టండి. కవితను మ్యాక్సిమం 2 or 3 years మ్యాక్సిమం జైల్లో పెట్టచ్చు ఈ కేసులకి. అంటే సిక్కు లేని వాళ్లకు ఇదో పెద్ద ఇన్సల్ట్ కాదు. అంటే మీరు చూడండి, ఆమె ఏదో ఘనకార్యం చేసినట్టు ఇట్లా అని ఇట్లా అంటుంది. అంటే పెద్ద తోపు రెవల్యూషనరీ లీడర్స్ ఉంటారు కదా, షే గువారా అటువంటి వాళ్ళు ఇట్లా అంటారు కదా. సౌత్ అమెరికాలో కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ చైనాలో ఇట్లా అంటారు. సేమ్ అదే పంతాలో ఇట్లా అని ఇట్లా అని. అసలు ఈ బీజేపీ వాళ్లకు సిగ్గు శరం లజ్జ, సౌత్ ఇండియా గురించి వాళ్ళకు భయం ఉంటే వాళ్ళు కంటిన్యూ చేస్తున్న కంట్రీ పనులు మానుకోవాలి. నేను మోదీ అంటే ఆయన స్ట్రాటజీస్ని చూస్తే వింత అనిపిస్తాయి. ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీస్ చదువు రాని సన్నాసులకు నార్త్ ఇండియాలో మాత్రమే సక్సెస్ అయ్యింది. సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా ఉంటాడు. అయితే ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఫూల్ చేయడం అంత ఈజీ కాదు అని సుబ్రహ్మణ్యం స్వామి చెప్పినట్టు ఈ అన్ఎడ్యుకేటెడ్ మోదీకి అర్థం కాదు. ఎప్పుడు చూసినా అమిత్ షా, ఎప్పుడు చూసినా మోదీ, ఎప్పుడు చూసినా జేపీ నడ్డా. ఎన్ని నడ్డాలు ఎన్ని మడ్డలు వచ్చినా ఈ సౌత్ ఇండియాలో ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ భాష ఫస్ట్ బ్యారియరు, సెకండ్ సౌత్ ఇండియన్ లీడర్స్ని వాళ్ళ చిన్న చూపు చూస్తారు, అంటే బానిస టైప్లో చూస్తారు. ఇంకా సౌత్ ఇండియన్ లీడర్స్ కూడా ఇట్లా బానిసల్లాగా బిహేవ్ చేస్తారు. దానివల్ల బీజేపీ ఎన్నడూ సౌత్ ఇండియాలో కోలుకోదు. కపట రీతిలో సౌత్ ఇండియా సీట్లు సాధించినా వాళ్లకు సౌత్ ఇండియాలో వాల్యూ ఉండదు. ఈ అరాకొర చోటామీట గల్లీ లీడర్లను నేషనల్ అంటే ఈ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకుపోయి కేంద్ర సహాయ మంత్రి, కేంద్ర మంత్రి స్థాయికి తీసుకుపోయినా ఆ కిషన్ రెడ్డి స్థాయి ఎక్కడుందో అక్కడే ఇప్పుడు కూడా గల్లీలో గెలవలేడు. అన్లెస్ మొత్తం బీజేపీ పార్టీ కలిసి కిషన్ రెడ్డిని గుద్ద పెట్టుకొని పైన దొబ్బుతే తప్ప కిషన్ రెడ్డి గెలవలేడు. అందుకోసం కిషన్ రెడ్డికి సేఫ్ సీట్ ఇచ్చారు. కిషన్ రెడ్డిని హైదరాబాద్ అంటే ఓవైసీకి పోటీగా నిలబడితే వచ్చే బీజేపీ ఓట్లు కూడా రావు. అంటే ఆ స్థితిలో కిషన్ రెడ్డి అంటే టోటల్ డిస్కనెక్ట్. హైదరాబాదు తెలంగాణకు కిషన్ రెడ్డి చేసిందేమీ లేదు. అసలు వాడు ఉన్నాడా లేడా కూడా హైదరాబాద్ జనాలకు తెలియదు. కనుక ఓవైసీకి పోటీగా కిషన్ రెడ్డిని నిలబెడితే ఆయనకు
మున్సిపాలిటీల కౌన్సిలర్ ఉంటారు కదా, ఆ సీటు కూడా రాదు. ఎందుకంటే టోటల్ డిస్కనెక్ట్. స్పీచ్ ఇవ్వడం రాదు, హిందీ సరిగ్గా రాదు, ఇన్నేళ్ళనే హిందీ నేర్చుకోలేదు, తెలుగులోనే అంతంత మాత్రాన్ని ఏడుస్తాడు. అంటే ఒక లీడర్షిప్, ఒక లీడర్కు ఉన్న క్వాలిటీస్ కిషన్ రెడ్డికి లేవు. అంటే బీజేపీ హైదరాబాద్లో అంటే అర్బన్ ఏరియా బాగా బీజేపీ క్యాడరు, స్టూడెంట్ క్యాడర్ ఉన్న బీజేపీకి ఇప్పుడు ఇక్కడ 2 సీట్లు గెలుచుకోవడం తలనొప్పిగా మారి. అయితే ఇప్పుడు కవిత అరెస్టు వల్ల ఎవరు లాభపడుతున్నారు అనే ఒక అజెండా మనం ముందుకు తీసుకెళ్తే, కవిత అరెస్టు వల్ల లాభపడేటోళ్ళు చాలానే ఉన్నారు. దాంట్లో ముఖ్యమైన వాళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, సెకండ్ కేటీఆర్, లాస్ట్ బీజేపీ. అంటే ఆశ్చర్యపోతుండొచ్చు మీరు, అరే ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ కేటీఆర్, థర్డ్ బీజేపీనా? అట్లా ఫస్ట్ బీజేపీ, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ కేటీఆర్ ఉండాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది కాంగ్రెస్, సో కాంగ్రెస్ విజయ ఢంకా మోగిస్తుంది తెలంగాణ అనుకుంటే చిప్ప చేతికి ఇచ్చారు. అట్లనే ఇప్పుడు కవిత అరెస్టు వల్ల లాభపడేది ఫస్ట్ కాంగ్రెస్. మీరు కాంగ్రెస్ని చాలా తప్పుగా అంచనా వేస్తున్నారు. పథకం ప్రకారం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, బడా భాయ్ అన్నాడు. ఈ బడా భాయ్ని కాంగ్రెస్ వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మోదీని బడా భాయ్ అన్నందుకు వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ లేదు. కానీ కాంగ్రెస్ వాళ్లకు మోదీని బడా భాయ్ అనటంలో చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ అరెస్ట్ రేవంత్ రెడ్డి చేపించిండు అని కాంగ్రెస్ వాళ్ళే గట్టి ప్రచారం చేస్తారు. మీరు చూడండి సోషల్ మీడియాలో కావాలని క్వశ్చన్ ఇస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని బాగా ప్రచారంలో తెస్తున్నారు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి మోదీ సభలో మోదీని బడా భాయ్ అన్నాడు. ఇప్పుడు ఆ బడా భాయ్ని పట్టుకొని ఈ ఛోటా భాయ్ బడా భాయ్కి చెప్పి ఈ కవితను అరెస్ట్ చేయించిండ్రు అని ఈ అరెస్ట్ యొక్క క్రెడిట్ కాంగ్రెస్ వాళ్ళు తినేయడానికి స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ కేక్ ముక్క ఎవరికి పోవాలి? బీజేపీకి పోవాలి. కానీ ఎవరు తింటుండే ఆ కేక్ ముక్క? కాంగ్రెస్ వాళ్ళు తింటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే దాన్ని దుష్ప్రచారాన్నిగా వాడుకుంటున్నారు. రేవంత్ బీజేపీ ఒకటే అని ఒక వర్గము, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని ఒక వర్గము, సోనియా గాంధీ భయపడి బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్తుందని ఒక వర్గము, డికే శివకుమార్ బీజేపీతో లాలూచి పడి మన తెలంగాణ పాలిటిక్స్ని శాసిస్తున్నాడు అని ఒక వర్గము, తెలంగాణ స్టేట్ బాగా నడవాలంటే బీజేపీ సహకారం తప్పదని రేవంత్ వర్గము. అంటే ప్రతి ఒక్క వర్గము బీజేపీని వాడుకొని వదిలేసే ప్లాన్లో ఉన్నారు. అంటే మోదీ తెలంగాణ బీజేపీని వాడుకుందాము అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మోదీనే వాడేసుకుంటున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏమీ అవగాహన లేకుండా కమెంట్స్ పెట్టకండి. చాలా దారుణమైన గిఫ్ట్ ఇస్తాను మీకు కమెంట్ రూపంలో. మీరు నేను చెప్పేది కామ్గా వినండి. కమెంట్ తర్వాత పెడుతురు కానీ ఆ రిజల్ట్ చూపిస్తుంది మీ కమెంట్కి వాల్యూ ఉందా లేదా. మోదీ తెలంగాణ బీజేపీని యూజ్ చేసుకోవడానికి చూస్తే, మోదీ బీఆర్ఎస్ని యూజ్ చేసుకోవడానికి చూస్తే, మోదీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడాన్ని యూజ్ చేసుకోవడం
పక్కన పెట్టి కాంగ్రెస్ మోదీనే యూజ్ చేసుకుంటుంది. మనం కని విని ఎరగని రూపంలో ఈ స్ట్రాటజీ ఉంది. చూడండి, మోదీ బీజేపీ అగ్రనాయకుడు. బీజేపీ అగ్రనాయకుడిని ఇరకాటంలో పెట్టి బీజేపీనే కాంగ్రెస్ వాడుకుంటుంది. ఈ స్ట్రాటజీ మోదీ లాంటి సన్నాసులకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ నార్త్ ఇండియన్ బుర్రలే ఆ మాత్రంగా ఉంటాయి. వాళ్ళ బెల్ట్లో పనికొస్తాయి తప్ప మధ్యప్రదేశ్ కిందికి దిగిండ్రంటే మూత్రం పోసుకోవాల్సిందే. ఎంతమంది స్టేట్ ఇన్ఛార్జీలను చేంజ్ చేసినా బీజేపీ తలరాత మారతలేదు. బీజేపీ తలరాత మారతలేదు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి దుస్థితి ఎట్లొచ్చిందంటే, ఇప్పుడు మొన్న గెలిచిన 7 బీజేపీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వాళ్ళనే దండం పెట్టుకుంటున్నారు, ప్లీజ్ మమ్మల్ని ఎంపీ స్థానాలు గెలిపియండి. ఎందుకంటే ఈ పాత బీజేపీ లీడర్స్ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయి ముఖం చూపించే అంటే స్థాయి లేదు వాళ్ళది. ఎందుకు లేదు అంటే ఈ ముగ్గురు మోదీ భజన చేసిన వాళ్ళే. మీరు గమనించండి, మోదీ భజన ఎవరు సౌత్ ఇండియాలో చేస్తాడో వాడు గట్టెక్కడు. మోదీ మోదీ అనేది ఒకటి నార్త్ ఇండియన్ ట్యూన్, అది మన సౌత్ ఇండియన్ ట్యూన్ కాదు. నేను బీజేపీ ఐటీ సార్. సో మీరు కమెంట్ జాగ్రత్తగా పెట్టండి, అర్థమైందా? నేను బీజేపీలో ఉన్నంత మాత్రాన బీజేపీని సమర్థించాలని రూల్ ఏం లేదు. అది మోదీని సమర్థించాలి. నేను బీజేపీని సమర్థించవచ్చు, బీజేపీ క్యాడర్ని సమర్థిస్తాను. ఎందుకంటే వాళ్ళు సిన్సియర్గా కష్టపడి పనిచేస్తారు బీజేపీ క్యాడర్. కానీ మనం ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే బీజేపీ క్యాడర్కి బీజేపీ లీడర్షిప్కి ఏ సంబంధము లేదు. వీళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు పైన కూర్చొని ఫలాలు తింటున్నారు. అది బీజేపీ క్యాడర్ పరిస్థితి. వాళ్ళు అనుకున్న లీడర్ని ఎంపీగా పెడతలేరు. ఈటల రాజేందర్ని తీసుకొని వచ్చి మల్కాజ్గిరిలో ఎప్పుడు పెట్టమన్నాడు బే. హైదరాబాద్లో లీడర్ లేరా బే? సేవ చేసేటోడేమో హైదరాబాదోడు, మలై తినేటోడు వేరే జిల్లా వాడు. అంటే చూడండి మన బీజేపీ లీడర్స్ యొక్క వ్యూహము, వీళ్ళ బ్రెయిన్. ఎక్కడో ఉన్న మాధవీలతను తెచ్చి ఓవైసీకి పోటీ పెడితే 40 to 60% బీజేపీ క్యాడర్ వ్యతిరేకిస్తారు. ఇంక ఆమె ఏం గెలుస్తుంది? అర్థమైందా? ఆమె గెలవదు. కావలిస్తే ఎంఐఎం వాళ్ళే ఈమెను బలపరుస్తారు. అరే ఈమెనే ఉండండి, ఎందుకంటే ఓవైసీ ఈజీ గెలిచేస్తారు. ఆమె ముక్కిన 3 లక్షల ఓట్లు రావు. మాధవీలత ముక్కిన అంటే ఏరిగినా గట్టిగా బిగబట్టిన 3 లక్షల ఓట్లు. మళ్ళీ ఎట్లా గెలుస్తుంది? ఏదైనా లాజిక్ ఉండాలి కదా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ కవిత అరెస్టును ఎంత చక్కగా యూజ్ చేసుకుంటారంటే, రేవంత్ రెడ్డి ఎత్తుగడల వల్ల బీఆర్ఎస్ పార్టీని నేలమట్టం చేయడానికి మోదీ సహాయంతో రేవంత్ రెడ్డి వ్యూహం రచించాడని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకొని చపాటు కొట్టుకుంటారు. కానీ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినంటే కవిత అరెస్ట్ అందరికన్నా ఎక్కువ లాభపడేదంటే కాంగ్రెస్. ఇప్పుడు బీఆర్ఎస్ ఖాళీ, కవిత అరెస్ట్ వల్ల కాంగ్రెస్కి ఏం లాభము అని మీరు ఆలోచిస్తుండొచ్చు. అతిపెద్ద లాభపడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నా వర్డ్ గమనించండి, మాత్రమే. ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ తన స్కీమ్స్ వల్ల ఇరికాటంలో ఉంది. అందరూ చీ తూ తూ అంటున్నారు. అప్పుడే 100 రోజుల్లో దాటంగానే ఇక గాండ్రించి ఉమ్మే స్టేజ్లో ఉన్నారు. అయితే
దీన్ని తప్పించుకోవాలి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో యాక్చువల్ అజెండా డైవర్ట్ కావాలి అంటే కల్వకుంట్ల కవిత అరెస్టును కావలసిన కాంగ్రెస్ క్యాడర్ కూడా అంటే గడబడ్ స్టార్ట్ చేస్తారు. అంటే దీన్ని హైలైట్ చేస్తారు. ఎప్పుడు కల్వకుంట్ల కవిత అరెస్ట్నే ట్రెండింగ్లో ఉంచే పని కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు. చూడండి, అంటే కల్వకుంట్ల కవితను విమర్శించి కేసీఆర్ని విమర్శించి అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో లేకుండా చేస్తారు. ఎందుకు? సోషల్ మీడియాలో ఉంటే మళ్ళీ స్కీమ్స్ గురించి మాట్లాడతారు, రైతు బంధు గురించి మాట్లాడతారు, డిఎస్సి గురించి మాట్లాడతారు, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడతారు, ఉద్యోగాల గురించి మాట్లాడతారు, 2500 మహిళల గురించి మాట్లాడతారు, వృద్ధాప్య పెన్షన్ గురించి మాట్లాడతారు, కాళేశ్వరం ఏమైంది, దాని మీద యాక్షన్ ఏమైంది అని మాట్లాడతారు. కేటీఆర్ని ల్యాండ్ స్కామ్లో అరెస్ట్ ఎందుకు చేయలేదని మాట్లాడతారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వీక్నెస్ బయటపడొద్దు అంటే కల్వకుంట్ల కవిత అరెస్టు ఇక 2 months వరకు ట్రెండింగ్లో ఉండాలి, అట్లీస్ట్ ఎలక్షన్ వరకు ట్రెండింగ్లో ఉండాలి. అదే కాంగ్రెస్ కార్యకర్తలు గ్యారంటీ తీసుకుంటారు. కావాల్సిన వాళ్ళ క్యాడర్నే వాళ్ళు తిప్పిస్తారు. రేవంత్ గట్టిగా చర్యలు తీసుకుంటలేడు అని కావాలని వాళ్ళే ఇంటర్వ్యూ ఇప్పించుకొని అంటే అసలు కాంగ్రెస్ పార్టీ అంతా చక్కగా నడుస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎలా జనాలకు ఏమంటే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అనేది ఒక నేషనల్ ప్రాబ్లం లాగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పనిలో ఉంది. అంటే డైవర్జన్ మొత్తం ఇప్పుడు డైవర్ట్ అయ్యేదంతా కల్వకుంట్ల కవిత అరెస్ట్ వైపు. ఇప్పుడు ఈ గడబడ్ల కేటీఆర్ ఫెయిల్యూర్ పక్కకు పోయింది, కేసీఆర్ ఫెయిల్యూర్ పక్కకు పోయింది, బీజేపీ క్యాడర్ ఫెయిల్యూర్ పక్కకు పోయింది, కాంగ్రెస్ పార్టీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ పక్కకు పోయింది. ఇప్పుడు మెయిన్ ఎజెండా ఏంది? నేషనల్ ఎజెండా మద్యం, అరెస్టు, కవిత, కేజ్రీవాల్. అంటే మనం ఎంత చక్కగా టార్గెట్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వెనుక పడదాము అనే అదే క్షణంలో ఇప్పుడు మొత్తం సీన్ డైవర్ట్ అయిపోయి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళకి ప్రెషర్ తగ్గిపోయింది. కేటీఆర్ ఫ్రీ అంటే కేటీఆర్ డ్రామా కేటీఆర్ చేసి ఇప్పుడు మనం కాంగ్రెస్ ఎలా లాభపడుతుందో మనం తెలుసుకున్నాం కదా. ఫస్ట్ అండ్ దీని 60% యూజ్ చేసుకునేది కవిత అరెస్ట్ని కాంగ్రెస్ పార్టీని. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనము కేటీఆర్ దగ్గరకు వస్తాం. కేటీఆర్ సూపర్ యాక్టింగ్ చేశాడు. ఆయన లోపల కూడా పోయాడు. ఆశ్చర్యం ఏమంటే ఈడీ వాళ్ళు తమ్ముడు కజిన్స్ ఎవరు వచ్చినా వాళ్ళని లోపల పంపించి ఒక వీడియో తీసి మరీ పబ్లిసిటీ చేసిందంటే ఈ ఈడీ పబ్లిసిటీ విభాగానికి దండం పెట్టుకోవాలి. కేటీఆర్ చెల్లెల్ని రక్షించడానికి పోయినట్టు ఇప్పుడు చాలా సంతోషపడేటోళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన హరీష్ రావు అక్కడనే ఉన్నాడు, ఇంకో ఆయన కేటీఆర్. ఇప్పుడు వాళ్ళకు పెద్ద ముళ్ళు పక్కకు జరిగింది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తును పాడు చేసిన ముళ్ళు ఢిల్లీలో ఉంది. ఇప్పుడు వాళ్ళ సంతోషం. ఎన్ని రోజులు కవిత ఒక 4-7 రేండ్లు లోపల ఉంటే వాళ్ళు రాజకీయాన్ని ఒక మలుపు తిప్పగలరు అనే ఒక ప్లాన్లో ఉన్నారు. అంటే ఈ కవితను అరెస్ట్ చేపించేసి ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో మనం కొత్త అజెండాతో మళ్ళీ తెలంగాణలో మళ్ళీ టెంట్ వేద్దాము, మళ్ళీ కొత్త అగ్గి రాజేద్దాము, కొత్త అజెండాతో పొత్తులు పెట్టుకొని మళ్ళీ అధికారం వైపు చూద్దాము అనే ఒక ప్లాన్లో ఈ కేటీఆర్ హరీష్ రావు ఉన్నట. రెండో అతిపెద్ద లాభం కలుగుతుందంటే కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్కే. ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక దరిద్రం పోయినట్టే. సరే బిడ్డ అన్యాయం అయిపోయింది, బిడ్డ తప్పు వల్ల ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచైనా మనం మంచిగా ఉందాం అంటే కవిత చేసింది ఏం పెద్ద పని కాదు, రాజకీయ తప్పిదం అంటారు. ఇప్పుడు దాన్ని స్కామ్ అన్నారు, లిక్కర్ స్కామ్ అన్నారు. రాజకీయ తప్పిదం కవిత చేసింది, రాజకీయ తప్పిదం.
ఫైనాన్షియల్ క్రైమ్ కాదు, రాజకీయ తప్పిదం. అందుకోసం బీజేపీ వాళ్ళు ఆమెను మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. మనమందరం గమనించవలసిన సూక్ష్మమైన థింగ్ చూడండి. ఇప్పుడు ఈడీ ఎట్లా అరెస్ట్ చేసింది? లిక్కర్ గేట్లో అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టులో కేసు వేసింది. సో వాళ్ళు ఏం చేసిండ్రు, మనీ లాండరింగ్ యాక్ట్ కింద వేసి ప్రజెంట్ గవర్నమెంట్ రూల్స్ కింద అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అంటే ఇప్పుడు ఆమె బీజేపీ వాళ్ళు ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే ఇది రాజకీయంగా పనిన ఎత్తుగడ కాదు, ఇది ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైమ్ చేసింది కవిత, దానికోసం అరెస్ట్ చేసింది. దీంట్లో 2 ఎజెండాలు ఉన్నాయి. ఒకటి, లిక్కర్ గేట్ నుంచి కవితను బయటకేయడం, మనీ లాండరింగ్ అనే కొత్త చట్టం నుంచి కవితను ఇరకాటంలో పెట్టి, అంటే అక్కడ ఎస్కేప్ అయితే మనీ లాండరింగ్ ఎస్కేప్ అయితే లిక్కర్ గేట్. అంటే దీంట్లో బీజేపీకి 2 ఎజెండాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా ఉంది. కేటీఆర్కి ఏం జరిగినా, కవితకు ఏ కీడు జరిగినా ఆయనకు లాభమే. సో సెకండ్ ప్లేస్లో కేటీఆర్ చాలా సంతోషపడుతున్నాడు, సూపర్ యాక్టింగ్ చేసిండు, తన పాత్ర తాను నిర్వహించిండు. ఢిల్లీకి అల్లుడు ప్లస్ చెల్లెను సాగనంపి అక్కడ కూడా లాఠీ చార్జ్ బాగా మంచి డ్రామా ఆడింది. కల్వకుంట్లో ఒక మాస్ లీడర్ అనేట్టు బిల్డప్, ఆమె కోసం జనాలు విపరీతంగా వచ్చినట్టు బిల్డప్, లాఠీ చార్జ్. వాళ్ళు చేయము, మేము లాఠీ చార్జ్ చేయమని, ప్లీజ్ సార్ చేయండి సార్, లాఠీ చార్జ్ చేయకపోతే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది సార్, మేము దండించుకుంటాం సార్, మీరు కొట్టండి మేము కొట్టించుకుంటాం సార్, ప్లీజ్ సార్ ఒక్కసారి లాఠీ చార్జ్ చేయండి సార్. లాఠీ చార్జ్ చేస్తే ఈమె కల్వకుంట్ల కవిత మాస్ లీడర్ అనే ఒక ఇమేజ్ వస్తుంది, ప్లీజ్ తన్నండి సార్ అని ఒక్కొక్క పోలీసానికి పైసలు కూడా ఇచ్చిండు. ప్లీజ్ కొట్టడరా నాయన, ప్లీజ్ రా, మేమే లాఠీ మేమే తెప్పించినాం బల్క్ల, ఆ బంబు అమ్మటాలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ లాఠీలు మేమే తెప్పించినాం సార్, లారీలో తెప్పించినాం, తనండి సార్ ప్లీజ్ సార్. ఎందుకు తినాలరా మాయనడ్డి చేస్తాండి, ప్లీజ్ సార్ తనండి. అంతేగాని కవిత మాస్ లీడర్ అనే ఇమేజ్ వస్తుంది. అంటే పోతా కూడా సిగ్గులేని కవితకు మాస్ లీడర్ యొక్క ఇమేజ్ కావాల్సి వచ్చింది. అంటే రాజకీయ నాయకులు వీళ్ళ అజెండా ఎంత గలీజ్గా ఉంటుందంటే ప్రజలకు సిగ్గు లేదు, ప్రశ్నించారు, కామెంట్స్ పెడతారు కానీ వీడియోలు చేసే అందరూ వీడియోలు చేసేస్తే రాజకీయం ఎప్పుడో మారిపోతుంది. అందరు కమెంట్ పెట్టేటోళ్ళు ఎక్కువ, వీడియోలు చేసేటోళ్ళు తక్కువ. ఆ వీడియోలు చేసినా అన్నీ మానభంగాలు, అది ఇది, రోడ్ యాక్సిడెంట్లు, అక్రమ సంబంధాలు, దీనిపై విశ్లేషణ. ఇక్కడ కొంపలారిపోతున్నాయి, వీళ్ళ డ్రామాలు చూసి ఎవడు పెడతాడు. ఇప్పుడు కేటీఆర్ విపరీతంగా లాభపడతాడు చూడండి, ఇప్పుడు పుంజుకుంటాడు, ఎవరితో లింక్ పెట్టుకోవాలన్నా వాళ్ళతో లింక్ పెట్టుకుంటాడు. అయింది భయ్, మనం ఇప్పటి నుంచి మంచుకుందామని ఒక కొత్త అజెండా తెస్తాడు చూడండి కేటీఆర్ కొత్త అజెండా తెస్తాడు. ఇప్పుడు కేసీఆర్ తన ఎమ్మెల్యేలను ఎక్కడెక్కడ అమ్ముకోవాలన్నా అక్కడక్కడ అమ్మేసుకున్నాడు, దానివల్ల కూడా డబ్బులు వచ్చినాయి. అర్థమైందా? ఇప్పుడు కేసీఆర్కి తన బెనామీలను ప్రొటెక్ట్ చేయడమే మెయిన్ ఎజెండా. బీఆర్ఎస్ ఉందా, టీఆర్ఎస్ ఉందా, క్యాడర్ ఉన్నారా, ఈ చింతనే లేదు. ఇప్పుడు క్యాడర్ గురించి ఎవరైనా మాట్లాడుతుండ్రా? బీఆర్ఎస్ క్యాడర్ ఏమైపోవాలి? నా ప్రకారం బీఆర్ఎస్ క్యాడర్ కూడా మొత్తం షిఫ్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఓన్లీ అమ్ముకోవడము, తన బెనామీలను కాపాడుకోవడము, ల్యాండ్ కాపాడుకోవడంలోనే బిజీగా ఉన్నారు. ఇప్పుడు మల్లారెడ్డి పోయి శివకుమార్తో కలిసిందంటే మల్లారెడ్డి శివకుమార్తో కలవలే, కేసీఆర్ శివకుమార్తో కలుపుకో అని చెప్పాడు. అది చాలా మందికి తెలియక మల్లారెడ్డి పోయిండు, మల్లారెడ్డి పోతే గేట్ లోపల రానిరు వాడిని. కేసీఆర్ పంపించిండు ఒక లెటర్ ఇచ్చి శివకుమార్కి, ఒరే మా సన్నాసులను పంపిస్తాము, కొన్ని రోజులు పార్కింగ్లో ఉంచుకోండి. కాంగ్రెస్ పార్టీ పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఆ పార్కింగ్ ఏరియాలో మా కారు నిలబెడతాము, కొన్ని రోజులు కాలేజ్ లీజ్కి ఇస్తాము, పార్కింగ్ ఛార్జెస్ ఇస్తాము, మీరే నడుపుకోండి బండ్లను, పెట్రోల్ కూడా నేనే వేసిస్తా. ఇప్పుడు కార్ పార్టీ ప్రాబ్లం ఎట్లుందంటే కాంగ్రెస్ గ్యారేజ్లు నిలబెట్టుకోండి,
పెట్రోల్ నేనే ఇప్పిస్తా, డ్రైవర్ నేనే ఇస్తా, మీరు ఇష్టం వచ్చినట్టు కారుని తిప్పుకొని ఏ స్టేజ్లో ఉన్నా పర్వాలేదు, కారు మళ్ళా ఆ పార్కింగ్ ఏరియాలో ఉంచుకోండి, మేము టైం రాగానే ఆ కార్లను తీసుకుపోతాం. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి, కేసీఆర్ అజెండా, కేసీఆర్ చేసే పనులు అంటే ఇదే. బీఆర్ఎస్ని ఖతం పెట్టినట్టు పెట్టి తన కార్లన్నీ కాంగ్రెస్లో బీజేపీలో పార్క్ చేసి, అసలు బీజేపీ పార్కింగ్ లేదు, ఇప్పుడు బీజేపీ పార్కింగ్ ఫుల్ ఉంది. అందుకోసము బీజేపీకి అంటే ఫ్రీగా డబ్బులు సమర్పించుకుంటున్నాను. సార్ మమ్మల్ని బతకనేయండి చాలు, మీకు కావాల్సిన ఫండింగ్ నేను ఇస్తాను, మా కార్లన్నీ కాంగ్రెస్లో పార్క్ చేసుకుంటా అంటే ఇటువంటి బంపర్ ఆఫర్ ఇస్తే ఏ రాజకీయ పార్టీ అయినా పడిపోతుంది. కాంగ్రెస్ పడిపోతుంది, బీజేపీ ఈజీగా పడిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్లో అట్లీస్ట్ అంటే ఒక పోస్టులు ఉన్న నాయకత్వాలు ఉన్నారు. ఇప్పుడు మన బీజేపీ చూస్తే ఆ కొత్త ఎమ్మెల్యేలకు పోస్టులు లేవు, ప్రాముఖ్యత లేదు, ఏ ప్రాముఖ్యత ఉన్న క్యాండిడేట్స్ గెలవరు. వాళ్ళ దరిద్రమైన సిచ్యువేషన్ చూడండి బీజేపీ దగ్గర. అందుకోసము ఇప్పుడు కవిత అరెస్ట్ వల్ల లాస్ట్కు లాభపడేది బీజేపీ. బీజేపీ ఏమనుకుంది, కవితను అరెస్ట్ చేస్తే మోదీ ఎక్కడైనా తిరగచ్చు, అమిత్ షా ఎలాగైనా గర్జించవచ్చు, ఈ రఘునందన్ రావు వీళ్ళు, ఈటల రాజేందర్ వాళ్ళు వీళ్ళు అందరూ గట్టిగా అరవచ్చు అని ప్లాన్ వేసుకుంది. కానీ ఇప్పుడు అసలు కేకు చేసింది మోదీ, బేకు చేసింది తెలంగాణ బీజేపీ. ఆ కేకును తిన్నది ఎవరు అంటే కాంగ్రెస్. ఆ కేకును ముక్కలు చేసి క్రీము నాకుతుంది ఎవరు అంటే కేటీఆర్. కేకు బీజేపీ, క్రీము బీజేపీ, కేకు తిన్నది కాంగ్రెస్, క్రీము నాకింది కేటీఆర్. ఇప్పుడు మిగిలింది కింద అట్టలా ఉంటుంది, కేకుకు కింద అట్ట పెడతారు, ఆ అట్ట మీద మిగిలిపోయిన క్రీము కేకు ఏమైనా అంటుకోపోయింటే అది ఇప్పుడు బీజేపీ నాకుతుంది. అంటే బీజేపీ దుస్థితి చూడండి, కేకు తాను తయారు చేసింది, క్రీము బాగా అలంకరించింది, కానీ ఇప్పుడు కింద అట్ట మాత్రం మిగిలిపోయింది కేకు, ఆ అట్ట నాకుతుంది. అంటే చివరన కల్వకుంట్ల కవిత అరెస్టుని యూజ్ చేసుకోగలిగింది బీజేపీని. వాళ్ళు ఇంత అరెస్ట్ చేయించినా వాళ్ళకు వచ్చేది 4 సీట్లు, 7 సీట్లు వచ్చినాయంటే కాంగ్రెస్ మటుమాయం. జాగ్రత్త, బీజేపీకి 4 సీట్లు మాత్రమే ఇవ్వండి, బీజేపీకి 4 సీట్లు మాత్రమే ఇవ్వండి. 4 సీట్లు దాటి 7వ సీటుకు బీజేపీ పోయిందంటే కాంగ్రెస్ కథ. 10 వస్తే ఇక కాంగ్రెస్ గంతి. జాగ్రత్త, బీజేపీకి 4 సీట్లు ఇచ్చినా వాళ్ళు చేసే డ్యామేజ్ చేస్తారు. ఆ మోదీ ఈ నలుగురిని యూజ్ చేసుకుంటారు తప్ప తెలంగాణకు చిల్లి గవ్వ మోదీ ఇవ్వడు, ఇది సుస్పష్టం. సో ఇప్పుడు బీజేపీ అనుకున్నట్టు పార్లమెంట్ ఎలక్షన్లో కవిత అరెస్టును మనము సమర్థించి ఇప్పుడు జగన్కి ముడ్డి కింద మంట పెడుతుంది. 4-5 ఏళ్ళు జగన్ యూజ్ చేసుకొని ఇప్పుడు జగన్ అవినీతి పరుడు, కవిత అవినీతి పరురాలు, బీఆర్ఎస్ అవినీతి పార్టీ. మళ్ళీ కేసీఆర్ చీకినం ఎందుకు అని ఎవ్వరు అడుగుతారు. కేసీఆర్ది ఎట్లుంటుండొచ్చు, కేసీఆర్ది ఎట్లుంటుండొచ్చు, అది కిషన్ రెడ్డి వీళ్ళనంతా పెట్టి చీకిచ్చారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ముఖం చూడాలి, అందుకోసం కిషన్ రెడ్డి చూడండి ముఖం ఎట్లుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ చీకమని చెప్తే పంపించేది ఎవరు చీకడానికి? ఈయన కిషన్ రెడ్డి. ఆ కిషన్ రెడ్డి ముఖం చూసినారు ఎట్లా చీకిపోయింది. బీఆర్ఎస్ని చీకడము అంటే మెయిన్ లేజనింగ్ ఏజెంట్ అంటారు కదా, మధ్యవర్తి అంతా కిషన్ రెడ్డి. డబ్బులు వసూలు చేయడము, చీకడము, 2 నంబర్ దందాలు చేయడము, దీనికే. ఇప్పుడు సెంట్రల్ బీజేపీ యొక్క కాల్ బాయ్ ఎవరు అంటే కిషన్ రెడ్డి.
ఇప్పుడు సెంట్రల్ బీజేపీ యొక్క కాల్ బాయ్ ఎవరు అంటే కిషన్ రెడ్డి. సెంట్రల్ లీడర్షిప్ ఏమేమి కంట్రీ పనులు చెప్తుందో అది కిషన్ రెడ్డి చేయాలి. బూట్లు నాకు చీకో చీక, పైసలు వసూలు చేయాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి మాట స్టేట్ లీడర్స్ ఎవరు విన్నారు, బీజేపీ క్యాడర్ ఎవరు విన్నారు, ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఎవడు విన్నాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా పోయి మోదీ 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 దాలరే మోదీ 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 జరా దాలో రే ఓట్ దాలో రే అంటే అప్పుడు పోవే తీసుకో అనేస్తారు. మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మూడు హిందీ అందుకోసం మోడీ అంటారు. కిషన్ రెడ్డికి హిందీ రాదు, హిందీ కాదు హిందీ కూడా రాదు. తెలుగులో స్పీచ్ రాసింది చదువుతాడు. సిగ్గుండాలి అసలు కిషన్ రెడ్డికి. ఇన్ని ఏళ్ళు రాజకీయాలు ఉండి ఆయన ఇంటి పక్క గల్లీలు ఏమవుతుందో ఆయనకు తెలియదు. ఇప్పుడు బీజేపీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి దాని లాభము లేకుండా పోవడానికి కారణం కిషన్ రెడ్డి లాంటి వాడు. ఇప్పుడు కేసీఆర్ తిడతాడు ఏమని అడిగితే, ఇన్ని రోజులు లేదురా పైసలు మీకు ఏంటికి ఇచ్చినారు రా మీకు అంటాడు కిషన్ రెడ్డి పోతే. అందుకోసం కిషన్ రెడ్డి దిక్కు ఓడి వాడరు. అయిపోయింది కిషన్ రెడ్డి పని కూడా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కిషన్ రెడ్డిని దెబ్బ కొడితే ఇక బీజేపీ కేసు అవుట్. అందుకోసం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కిషన్ రెడ్డిని రక్షించుకోవడానికి ఆ ముదరాష్ట్రపు సీట్ ఇచ్చి, మనం ఈ విషయం గమనించకుండా బీజేపీ చెక్క భజన చేస్తుంది. నేను బీజేపీ, మీకు తెలియదేమో, నేను బీజేపీ. నేను ఏబీ కాలేజ్ ఏబీవీపీ సెక్రటరీ. ఏడో క్లాస్లో నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఉన్నా నేను, జీప్ ఉల్టా చేసినందుకు. ఏడో క్లాస్. అర్ధ గంటలు విడిచిపెట్టాను. పిల్లలు చెడ్డీలు వేసుకొని పోయారు. యాంటీ రిజర్వేషన్ అప్పుడు నేను ఏడో క్లాస్. అంటే అప్పటి నుంచి నేను పాలిటిక్స్ చూస్తున్నా. కిషన్ రెడ్డి మా గల్లీలో తిరుగుతుండే జెండా పట్టుకొని. ఇద్దరు తప్పెట్ట ఉంటుంది కదా తెలంగాణలో, అది పెట్టుకొని డమ్ టక్ 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 డమ్ టక్ టక్ అంటే క్యాడర్ కూడా లేదు, ఇద్దరు బచ్చగానే ఉంటుండే కిషన్ రెడ్డి వెనుక. కళ్ళు కాంపౌండ్లలో అక్కడిక్కడ తిరుగుతుండే. ఒక బీజేపీ జెండా డప్పు డప్ టక్ టక్ డమ్ డమ్. అప్పుడు చేసిన ఆ చిల్లర్ అంటే ఆ స్థాయి నుంచి ఇప్పుడు కూడా ఆ స్థాయి. ఇప్పుడు కూడా క్యాడర్ లేదు ఆయన. కిషన్ రెడ్డి క్యాడర్ అనేది ఏం లేదు. బీజేపీ వాళ్ళు సైగా చేస్తే కానీ కిషన్ రెడ్డికి అన్న పానీయాలు దొరకవు. ఎందుకంటే సొంత చరిత్ర ఏం లేదు, ఏం చేయలేదు ప్రజలకు. ముషీరాబాద్లో తరిమి కొడితే అంబర్పేట పోయిండు, అంబర్పేటలో గుద్దమిద్దంటే అడ్రస్ లేకుండా పోయిండు. ఇప్పుడు కిషన్ రెడ్డి అంటే ఇరువురు కాన్స్టిట్యూన్సీలో ఎవడు గుర్తుపట్టాడు. లక్ష్మణ్ని అస్సలు గుర్తుపట్టాడు. కిషన్ రెడ్డిని గుర్తుపట్టారంటే లక్ష్మణ్ ఏం గుర్తుపడతాడు. లక్ష్మణ్ క్యాడర్ లేకుండా తిరుగుతుంటే మన ముషీరాబాద్ థియేటర్ దగ్గర క్యాబేజ్ రారా అని అడుగుతాడు పోలీసు థియేటర్ దగ్గర. అంటే ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. లక్ష్మణ్ ఎవరు గుర్తుపట్టాడు, కిషన్ రెడ్డిని అసలే గుర్తుపట్టారు. అంబర్పేటలోకి నేను ఇప్పుడు అడుగు పెడితే అరే కైకోయా బే అని అడుగుతారు.
అట్లుంది పరిస్థితి. మరి ఇటువంటి దుస్థితి పెట్టుకొని బీజేపీ పెద్ద పెద్ద, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, తెలంగాణలో బీజేపీకి 7 సీట్లు మీరు కర్మజాలు ఇచ్చిండ్రు అంటే మీరు తెలంగాణకు తాళం వేసుకొని వెళ్ళిపోండి. ఇక అయిపోయాక తెలంగాణ పని అయిపోయి. ఇండిపెండెంట్ నేను చెప్పిన ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచిన తెలంగాణ అవినీతి పతాక స్థాయిలో ఉందని అది సూచిక. ఇప్పుడు కర్మజాలి కాంగ్రెస్కి 12 పై సీట్లు వచ్చినాయి. 10 సీట్లు దాటినా కాంగ్రెస్ గట్టిగా ఉన్నట్టే. 10 సీట్లు కింద కాంగ్రెస్ పోవద్దు. 12 సీట్లు వస్తే ఘనకార్యమే. కాంగ్రెస్ ఏం ప్రాబ్లం లేదు. 10 to 12 సీట్స్ కాంగ్రెస్ నో ప్రాబ్లం, గట్టిగా ఉంటుంది. 10 సీట్ల కింద కాంగ్రెస్ జారింది, ఫినిష్. కాంగ్రెస్ ఫినిష్. ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. 10 కింద కాంగ్రెస్ పోయింది అంటే కాంగ్రెస్ బీజేపీ ఎత్తుగడలేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్చినా కూలుస్తుంది. ఈ డేంజర్ కూడా ఉంది, జాగ్రత్త. మనం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకుంటున్నాం కదా, రాజకీయ పరిణామాలు కాంగ్రెస్లో వచ్చే స్పిట్లు. ఇప్పుడు మనము ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ చీలిపోతుంది చూడండి. అంటే రేవంత్ రెడ్డికి గడ్డు కాలం ఉంది, 3 ఏళ్ళు ఫుల్ స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. అంటే సంక్షేమం వైపు చూసే ఛాన్సే ఇవ్వరు రాజకీయంగా. ఎప్పుడు రాజకీయమే ఆలోచించాల్సి వస్తుంది. దానివల్ల తెలంగాణ తీవ్రంగా కుట్టుపడుతుంది. కవిత అరెస్ట్ వల్ల అజెండా మారిపోయింది తప్ప గ్రౌండ్ రియాలిటీ తెలంగాణది ఏదీ మారలేదు. తెలంగాణకు కవిత అరెస్ట్ వల్ల ఒరిగిందేమీ లేదు. ఒరిగింది రాజకీయ పార్టీలకు మాత్రమే. తెలంగాణ ప్రజలకు కవిత అరెస్ట్ అయినా ఒకటే, కాకున్నా ఒకటే. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అయినా ఒకటే, కాకున్నా ఒకటే. తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల కన్నారావు లాంటి వాళ్ళు అరెస్ట్ అయితేనే లాభం. అంటే భూ కబ్జాదారు మల్లారెడ్డి అరెస్ట్ అయితే లాభం, కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్ అయితే లాభం. ఈ కరీంనగర్ లీడర్స్ అరెస్ట్ అయితే లాభం. ఈ సంతోష్ అరెస్ట్ అయితే లాభం. హరీష్ రావు అరెస్ట్ అయితే ఏం లాభం లేదు. జాగ్రత్తగా గమనించాలి. హరీష్ రావు లాంటి వ్యక్తి బీఆర్ఎస్లో ఉంటేనే ఆ బీఆర్ఎస్ కొద్దిగా స్తబ్దుగా ఉంటుంది. అంటే హరీష్ రావు భయానికి చాలా మంది కొద్దిగా డీసెంట్గా ఉంటారు. హరీష్ రావు వెళ్ళిపోతే బీఆర్ఎస్ పోతుంది. బీఆర్ఎస్లో విచ్చలవిడితనం ఎక్కువైతుంది. హరీష్ రావు అనే కత్తి, కల్వకుంట్ల కవిత అనే కత్తి ఎప్పటి వరకు కేసీఆర్ తల మీద వేలాడుతూ ఉంటాయో కేసీఆర్ కంట్రోల్లో ఉంటాడు, కేటీఆర్ స్తబ్దుగా ఉండిపోతాడు. అంటే ఎక్కువ రెక్కల కిటకిట కొట్టుకోడు. ఎప్పుడు ఈ 2 కత్తులు పక్కకు జరుగుతాయో బీఆర్ఎస్ పతనంతో సహా బీఆర్ఎస్ విచ్చలవిడితనం ఎక్కువైతుంది. బీఆర్ఎస్ ఖతం కాలేదండి, జాగ్రత్తగా గమనించండి. బీఆర్ఎస్ ఖతం కాలేదు. నా ప్రకారం బీఆర్ఎస్ ఒక 4 సంవత్సరాలు పడుతుంది బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవడానికి. ఘటనలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోగలిగితే మళ్ళీ బీఆర్ఎస్ ఏదో ఒక రూపంలో అంటే వేరే రూపంలో కొత్త క్యాడర్తో కొత్త ఉత్సాహంతో మళ్ళీ తెరపైకి రావచ్చు. దాని అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు ఇవన్నీ సూక్ష్మంగా జరిగే విషయాలు గమనించి కల్వకుంట్ల కవిత అరెస్టును ఈ ధోరణితో చూసి ఆనందించగలరని కోరుతూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇతర ఛానల్ లింక్స్ కమెంట్లో ఇస్తాను. ఆ కమెంట్ బాక్స్లో చూసి మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు మెంబర్స్గా చేరొచ్చు. అక్కడ ఫేస్బుక్ కానివ్వండి, అదర్ ఛానల్ లింక్స్ ఇస్తాను. మీరు మీ ఒక్క
అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లేదా మీ రియల్ ఎస్టేట్ రిలేటెడ్, అంటే నాకేమైనా అవగాహన ఉంటుంది రియల్ ఎస్టేట్లో, మీ ఆ ప్రాబ్లమ్స్ కూడా నాతోని ఫేస్బుక్ ద్వారా మీరు కమెంట్ పెట్టచ్చు. ఎందుకంటే మీరు ఈ యూట్యూబ్లో కమెంట్ పెట్టిందంటే అందరూ చూస్తారు, అందరూ కమెంట్ చేస్తారు. సో మీ ప్రైవేట్ ప్రాబ్లమ్స్కి ప్రైవేట్ సొల్యూషన్స్ కావాలి, ఖచ్చితమైన అడ్వైస్ కావాలి అంటే దయచేసి నా ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి, నేను ఫేస్బుక్లో అందరినీ చేర్చుకోనండి, వాళ్ళ ప్రొఫైల్ చూసి మరీ చేర్చుకుంటాను. పిల్లలు, పిచ్చుకలు, క్యాడర్లు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ వాళ్ళు, ఇటువంటి వాళ్ళు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే డిలీట్ చేస్తాను. జెన్యున్ పీపుల్ ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపిస్తే మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తానని కోరుతూ, దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కితే నా వీడియోస్ మీకు అతి త్వరలో మీకు చేరుతాయి అని కోరుతూ నమస్కారం.